అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగం శౌచమింద్రియ నిగ్రహః. అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః. స్కందోపనిషత్తు అద్భుతమై ఉన్నటువంటి యొక్క మంత్రం. చాలామంది ఈ మంత్రాన్ని అధ్యయనం చేయాలి, దాని అర్థాన్ని జీవితంలో ఆచరించగలిగితే ఒక్క మంత్రం చాలు. స్కందోపనిషత్తులో ఉన్నటువంటి ఈ ఉపనిషత్ మంత్రం, ప్రతి మంత్రం అద్భుతమై ఉన్నటువంటి యొక్క మంత్రాలే. ఇది చాలా సాధకులకు, జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వాళ్లకు చక్కటి మార్గాన్ని సూచించేటువంటిది ఈ మంత్రం. అభేద దర్శనం జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటయ్యా? అభేద, భేదభావం లేకుండా చేసేటువంటిది జ్ఞానం. అజ్ఞానం ఏం చేస్తుంది? భేదభావాన్ని పుట్టింపజేస్తుంది. నీవు వేరు, నేను వేరు, అతను వేరు, ఇతను వేరు అనేటువంటి యొక్క భేదభావాన్ని పుట్టింపజేసేది అజ్ఞానము. అభేదభావాన్ని పొందింపజేసేది జ్ఞానం. అది కాబట్టి జ్ఞానం ఆధ్యాత్మికం అని చెప్పనంటే ఉపన్యాసమా, వ్యాసమా, ఆకారమా, ఏమిటి? క్రియ, జీవితం. జీవితాన్ని మార్పు చేసుకోవటానికై ఆవిర్భావం అయినటువంటిది ఆధ్యాత్మికం. సర్వాత్మనా భావన ప్రబోధింపజేస్తుంది ఆధ్యాత్మికం. శరీరాలు వేరే ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి దేహి ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. దేహాలు వేరువేరుగా ఉన్న లోన ఉన్నటువంటి భగవంతుడు ఒక్కటే అనేటువంటి సర్వాత్మనా భావన ప్రబోధింపజేసేటువంటిది ఆధ్యాత్మికం. అదనమాట శాస్త్రం బోధిస్తున్నది. అద్వేష్ట సర్వభూతానాం అంటున్నమాట భక్తి యోగంలో. అద్వేష్ట, ద్వేషం సమాక, సర్వభూతానాం సమస్త జీవులను, సమస్త జీవుల పట్ల ఏ ఉండాలి? మానవునికి ప్రేమభావం ఉండాలి. అన్ని జీవులలో ఉన్నటువంటి వాడు పరమాత్మయే అనేటువంటి భావన. మరి సర్వభూతానాం అనేటువంటి మాట పరమాత్మ వాడతాడు. మరి సమస్త భూతములను అనగా విశ్వంలో ఉన్నటువంటి యొక్క పశువులను, పక్షులను, క్రిములను, కీటకములను, దోమలను, చేములను, ఇతర జీవులని అన్నిటినీ కూడా ప్రేమించమని చెప్పే ఉద్దేశం అక్కడ శ్లోకంలో చెప్పేటువంటి మాట. సర్వభూతానాం షష్ఠీ భక్తి బహువచనం అది. మరి కనీసం అంత లెక్క పోలేకపోయినా ఇతర పశువుల పట్ల, ఇతర జీవుల పట్ల పరమాత్మ భావన, సామ్య భావన, ఇవి కూడా ఆత్మస్వరూపమే, అవి కూడా బ్రహ్మస్వరూపమే అనేటువంటి విధానంలో అంత లెక్క పోలేకపోయినా కనీసం మానవుడిని ప్రేమించాలి కదా. స్వజాతి వాడు కదా వాడు. ఇతర జీవుల్ని ప్రేమించగలిగేటువంటి యొక్క విశాల భావం రావడం చాలా గొప్ప విశేషమే. అలాంటి యొక్క విశేషం ఎవరికి వస్తుంది? ఎవరైతే అవధూతలై ఉంటారో, జ్ఞానులై బ్రహ్మానుభవాన్ని పొంది ఉంటారో, ఆ బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు సమస్త జీవులలో తననే దర్శిస్తాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి అంటాడు. ఆత్మయాజీ, ఆత్మపూజ చేసేటువంటి వాడు. ఆత్మయాజీ అంటే యజదేవ పూజాయాం. అందుచేత ఆత్మపూజ చేసేటువంటి వాడు. ఏమి మరి ఆత్మపూజ అంటే ఏం చెప్పుకోవాలి? స్వామి చెప్పారు కదా, సోహం భావ ధ్యానమే ఆత్మపూజ. నేను చెప్పుకున్నాం మనం విషయాన్ని గురించి. అనగా సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీ శరీరంలో ప్రత్యేగాత్మగా ఉన్నది. ఆ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క ఆత్మ నుండి యొక్క హంస పుట్టి బయటికి వస్తూ ఉన్నది. అందుచేత హంస యొక్క మార్గంలో ఉన్నాము అంటే ఆత్మపూజ చేస్తూ ఉన్నట్లే. ఆత్మపూజ చేయాలంటే మేము ఉద్దరిని పెట్టుకోవాలా, పూలు పెట్టుకోవాలా, అగరబత్తులు పెట్టుకోవాలా, ఒత్తులు పెట్టుకోవాలా, నూనె పెట్టుకోవాలా, ఇంకేమన్నా సంభారాలు, ఇంకా నైవేద్యం పెట్టుకోవాలా, పులిహోర పెట్టుకోవాలనే మాట కాదు అక్కడ. అది నువ్వు విగ్రహారాధన చేసుకునేటువంటి విధానాలలో అవన్నీ అక్కడ మహాత్ములు చెప్పారు. అష్టోత్తర పూజలతో, సహస్రనామాలతో అర్చించడం లాంటి విధానం అంతా కూడా బాహ్యముగా ఉన్నటువంటి విగ్రహాన్ని పూజ చేసుకోవటం అనే ప్రక్రియలో అక్కడ మనం చేసే విధానం ఉంటుంది. ఇది నిర్వికారమై, నిరాకారమై, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క వస్తుస్వరూపం యొక్క ఆరాధన ఇది. ఈ వస్తుస్వరూపం యొక్క ఆరాధనలో ఇక్కడ నైవేద్యములు ఇవన్నీ కూడా ఏమీ ఇక్కడ ఉండవు. కేవలం మనసు అనేటువంటి యొక్క వస్తువును పరమాత్మకి అర్పించటమే.
మనస్సే పరమాత్మకు నివేదన చేస్తూ ఉన్నాం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ నివసిష్యసి మయ్యేవ. నువ్వు నాయందే ఉంటావని చెప్పిన అన్న పరమాత్మ చెప్పాలి. నీ మనస్సుని నాయందు ప్రవేశింపచేయి, నీ బుద్ధిని నాయందు ప్రవేశింపచేయి అని చెప్పిన వెంట ప్రవేశింపజేస్తా. హంస యొక్క ఆశ్రయంలో ప్రవేశింపజేస్తాం. కాబట్టి నిరంతరముగా సంచరించేటువంటి యొక్క హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావు అంటే అదే ఆత్మపూజ, ఉండటమే ఆత్మపూజ. ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. ఆ విధముగా ఆత్మపూజ, సోహంభావ ధ్యాన పూజ చేసేటువంటి వారు ఏమవుతారు? స్వరాజ్యం అధిగచ్చతి. స్వ అంటే తాను, తానంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మం. ఆత్మ యొక్క రాజ్యాన్ని పొందుతూ ఉన్నావు, అదే స్వరాజ్య. వేదాంత స్వరాజ్యాశ్రమం స్వామి పెట్టింది ఏంటంటే వేదాంత స్వరాజ్యం. స్వరాజ్యం అంటే స్వామి గారు పెట్టారు, లక్ష్మణార్యులు శ్రీ స్వరాజ్యాశ్రమం అని చెప్పి అన్నారు. దాని ముందు స్వామి గారు ఏం చేశారంటే వేదాంత అనే పదం అక్కడ పెట్టుకొచ్చారు. వేదాంత అని చెప్పారంటే వేదం యొక్క అంతభాగమే వేదాంతం. ఒక అర్థం తీసుకున్నట్లయితే సమస్త వేదముల యొక్క అంతం ఏమిటి? బ్రహ్మం. సమస్త వేదాలకు మూలం ఏమిటి? బ్రహ్మం. సమస్త వేదాలు ఏం బోధిస్తూ ఉన్నాయి? బ్రహ్మమును. సమస్త వేదం దేని పొందమని చెప్పి అంటూ ఉన్నాయి? బ్రహ్మమును పొందమని చెప్పి అంటూ ఉన్నాయి. కాబట్టి ఆ బ్రహ్మమునకు అవతలు ఇంకేమి లేవేక ఏవి? ఆ బ్రహ్మమునకు అవతలేమి లేవు. కాబట్టి వేద ప్లస్ అంతం తుది అక్కడ కొన్నమాట. బ్రహ్మమును పొందటమే చివరి మెట్టు అన్నమాట. ఇంక పైకి పోయే విధానం అంటూ ఇంకేమి లేదు. అనగా స్థూలదేహం దాటావు, శ్వాస దాటావు, కుండలి శక్తి అది దాటావు, సంకల్ప శక్తి అది దాటావు, మనస్సు అది దాటావు, బుద్ధి దాటావు, జీవుడు దాటావు, ఈశ్వరుడు దాటితే బ్రహ్మం కూడా దాటుతావా? అవతల ఇంకేమి లేవు. కాబట్టి చివరి మెట్టు. కాబట్టి వేద అంతం మొత్తం అంతమైపోయాయి. కాబట్టి చివరిదై ఉన్నటువంటి యొక్క వస్తు ప్రాప్తిని పొందటమే స్వరాజ్యం. కనుక వేదాంత స్వరాజ్యాస్త్రం అనేటువంటిది ఆరోగ్యంగా వచ్చేటువంటి యొక్క అర్థము. రెండవది లక్ష్మణార్యులు ఆయన గురువు కాబట్టి, ఆయన జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు కనుక ఆ గురువు గారి యొక్క స్మరణ, గురువు గారి పట్ల ఉన్నటువంటి యొక్క భక్తిని ఈ విధంగా ప్రకటన చేసుకోవటానికి స్వామివారి యొక్క నామం తీసుకుని ఒక ఆశ్రమంగా స్వరాజ్య ఆశ్రమానికి వేదాంత స్వరాజ్య ఆశ్రమం అంటే గురువు గారికి నమస్కారం చేసుకుంటే అయ్యా నువ్వు ముందుండు తల నేనుంటా అని చెప్పనే ఉదాహరణగా ఆ గురుభక్తిని ఆ విధంగా ఆయన ప్రకటింపజేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ స్వరాజ్యం అధిగచ్చతి, స్వరాజ్యాన్ని పొందుతూ ఉన్నాడు, ఆత్మరాజ్యాన్ని పొందుతూ ఉన్నాడని చెప్పనంటే దానికి పూజ, ఆత్మపూజ అని చెప్పనంటే మనస్సును శ్వాసను పెట్టడమే ఆత్మపూజ. ఈ విధముగా ఎవరైతే మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని హంస యొక్క మార్గంలో పెట్టి ధ్యానము చేస్తూ ఆత్మ అవలోకన చేయగలుగుతూ ఉంటారో ఆ ఆత్మ అవలోకన చేయగలిగేటువంటి వారికి ఏం ఏర్పడుతుందయా అని చెప్పనంటే సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతానిష. ఆత్మని నేనే సమస్త భూతాలలో బ్రహ్మముగా ఉన్నాను, సమస్త జీవులు నా యొక్క అధిష్టానములో అన్నీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాయనేటువంటి యొక్క సర్వాత్మనా భావన వస్తుంది. మనం చివరిలో మంత్రం చెబుతూ ఉంటాం, ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది చాలామంది కంఠస్థం కూడా అయిపోయే ఉండాలి. ఎందుకు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు అందరు గురువులు కూడా తొలిలో ఆఖరిలో కూడా చెబుతూ ఉంటాం, ఇలాంటి చెబుతుంటారు. కాబట్టి దాదాపు అందరూ కంఠస్థమే. కానీ అర్థం ఏంటి దానికి? అర్థం ఏమిటి? ఏమో స్వామి మొత్తానికి అంటూ ఉన్నారు, మేము వింటూ ఉన్నాం, మీతో అంటూ ఉన్నాం కాబట్టి మాకు అది వచ్చేసేసింది చెప్పమంటే అప్పచెప్పేస్తాం కావాలంటే మొత్తం కూడా, అర్థం మాత్రం అడగొద్దని చెప్పిన అంటారు. సహనవు అవతు అవరక్షణే సహనవు. నవ్వు అంటే మా ఇద్దరం, అహం నవ్వు నా. కాబట్టి నవ్వు మేమిద్దరము కూడా సహా కూడా అవతు రక్షింపబడుదుముగాక. ఎవరు అంటే గురు శిష్యులము మేమిద్దరం. సహనవు అవతు, అవ అంటే రక్షణం, అవరక్షణే అని చెప్పిన అర్థం. కాబట్టి నేను కాదు, మా శిష్యుడుగా ఉన్నటువంటి వాడు, మా శిష్యులుగా ఉన్నటువంటి వారు అందరం కూడా బాగా చక్కగా రక్షింపబడుదుముగాక. ఈ ప్రమాదాల్లో పడకుండగా, అజ్ఞానంలో పడకుండగా, బహుబంధాల్లో పడకుండగా, ఈ యొక్క బహుబంధ ప్రవాహంలో కొట్టుకుపోకుండగా ఇరువురం కూడా రక్షింపబడుదుముగాక. సహనవు అవతు సహనవు భునక్తు. మేము ఇరువురము కూడా చక్కగా మరి వనరులు సమకూర్చుకొని మరి అన్నీ కూడా చేసుకుని ఇరువురం కూడా భుజించుదుమగాక అనే ఒక అర్థం వస్తుంది.
ఇంకొక అర్థం ఏంటని చెప్పానంటే ఈ తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు ఉపనిషత్తులు భగవద్గీత ఈ తత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయో ఆ తత్వం యొక్క అనుభవాన్ని మీ ఇరువురం కూడా యోగ సమాధి ద్వారా పొందుతుము కాక. సహనవు భునక్తు. భునక్తు అని చెప్పనంటే ఒకటేమో భౌతికంగా తీసుకుంటేనేమో ఇరువురం కలిసి సమాన భాగముగా జీవించుదముగాక అని చెప్పి అర్థం ఒకటి వస్తే, రెండవది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదికమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వముగు ఆనందాన్ని బ్రహ్మానందాన్ని ఇరువురం కూడా కలిసి ఆ యోగ సమాధిలో భునక్తు అనుభవించుదుముగాక పొందుదుముగాక. సహ నవ్వు భునక్తు. నవ్వు అంటే మీ ఇరువురం. సహవీర్యం కరవావహై. సహవీర్యం అంటే శక్తివంతులమై మేము ఇరువురం కూడా ఉండి కరవావహై అనగా ఏ ఆనందాన్ని పొందామో ఏ యొక్క బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందామో అలాంటి యొక్క ఆనందం అందరికీ కూడా అందులాగున అందరూ కూడా పొందాలి. ఇప్పుడు గురువు ఏం చేస్తాడు? ఏ యొక్క దివ్యానుభవాన్ని పొందాడో తానే పొందే విధానంగా ఉండడు. ఈ దివ్యత్వం ఈ జ్ఞానత్వం యోగ సమాధిని అందరూ పొందాలి అనేటువంటి యొక్క భావన వాళ్ళల్లో ఉన్నది కాబట్టే వాళ్ళు చక్కగా మరి బయలుదేరి అని గ్రామాలు సంచరించారు. వాళ్ళు పోయేంత అవసరం ఏముంది? ఆడే కూర్చోవచ్చుగా, ఆడే ఈ యొక్క యోగ సమాధి ద్వారా బ్రహ్మానందం పొందవచ్చుగా. ఎందుకు గ్రామాల పోవడం ఆశ ఉన్నదా? డబ్బుల మీద ఏమన్నా ఏమి లేదు, వాళ్ళేం ఆశించింది లేదు. అయితే మనం ఏ యొక్క విధానంగా తరించామో అజ్ఞానంలో మునిగి ఉన్నారు, తమస్సులో మునిగి ఉన్నారు, కర్మవాసనలో మునిగి ఉన్నారు, తెలియని తనంతో పోతూ ఉన్నారు, ప్రమాదంలో పడుతూ ఉన్నారు. ఒక పిల్లవాడు పారాడుతూ పోతూ ఉంటే అక్కడేమన్నా ప్రమాదం జరిగే విధానం ఉన్నట్లయితే తల్లి చూస్తే ఏం చేస్తుంది? తల్లి బాలుడు వాడు తెలియకుండా పోతూ ఉన్నాడు, ఆ సర్పం పట్టుకోవచ్చు ఎదురుగా ఉంటే, ఆ గోతులో వాడు పడవచ్చు ఏదైనా ఉంటే. కాబట్టి తల్లి ఏం చేస్తుంది? ఎమ్మటే పోయి చెప్పండి ఆ బిడ్డను తీసుకొచ్చేస్తుంది. అట్లాగా ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయాన్ని చూస్తారు. వాళ్ళు అజ్ఞానంలో పోతూ ఉన్నారే, తెలియనితనంతో పోతూ ఉన్నారే, జీవితం వృధా చేసుకుంటూ ఉన్నారే అనేటువంటి యొక్క భావనగా సమాజాన్ని బాగు చేసేటువంటి యొక్క ఉద్దేశంతో తాను తన శిష్యుడు కూడా సమాజం కోసంగా వాళ్ళు పాటుపడతారు, సమాజం కోసంగా ఆశ్రమం పెడతారు. ఆశ్రమం అంటే అందరి యొక్క నిలయమై ఉన్నటువంటిది ఆశ్రమం. ఇల్లు కట్టుకున్నావు అని చెప్పినంటే ఆ ఇంట్లోకి ఎవరు రావాలి? నీకు ఎవరు పరిచయస్తులే ఉంటారో, నీ గౌరవ విధానంగా ఉంటారో అలాంటి వాళ్ళు రమ్మంటే లోపల పోవాలి తప్ప, లేదా పోతారు లోపలికి ఏమన్నా పోయే అవకాశాలు లేవు. కాబట్టి యజమాని అనుమతి తీసుకోవాలి, లోనకు పోవాలి. గురుకులాశ్రమం రావాలంటే యథేచ్ఛగా ఆ గేట్లు తీసామంటే చక్కగా వచ్చేసి నమస్కారం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, హాయిగా స్వాంగ బోధ వినవచ్చు అన్నమాట. సహవీర్యం కరవావై. సహవీర్యం వీర్యవంతులమై మన ఇరువురం కూడా సమాజం కోసంగా మనం మన సేవలు అందిద్దామనేటువంటి యొక్క భావన ఋషులు యోగులందరూ కూడా వారి యొక్క వంతుగా సమాజాన్ని చేశారు. కాబట్టి ఈనాడు ఎంత వాంగ్మయం, ఎంత జ్ఞానం, ఎంత గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి. చిన్మయానంద కానీ, దయానంద సరస్వతి కానీ, వివేకానంద స్వామి కానీ అందరూ కూడా వారి యొక్క వంతు సమాజ సేవ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళు ఆ జీవితం సమాజం కోసంగా అర్పించారు. కరవావహై. ఆ విధంగా వాళ్ళు సమాజం కోసంగా పాటు పడతారన్నమాట వాళ్ళు. అది సహవీర్యం కరవావహై. తేజస్వినౌ అధీతమస్తు. తేజస్వినౌ ఇరువురం కూడా తేజోవంతులమై జీవిద్దాము. తేజస్వినౌ ఇరువురం కూడా తేజస్సుని అధీతమస్తు పొందుదుముగాక అని చెప్పిన అన్నాడు. లాస్ట్లో మా విద్విషావహై. మా అంటే పొందవద్దు, విద్విషావహై ద్వేషభావాలు లేకుండా ఇరువురం కూడా జీవించుదుముగాక అని చెప్పిన అంటాడు. అందుచేత ఇవన్నీ కూడా ఏమిటని చెప్పానంటే అజ్ఞానం అనేటువంటి యొక్క అంశముగా ఉన్నప్పుడు భేదభావాలు పుట్టే అవకాశం ఏర్పడుతుంది. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నది అవన్నీ కూడా సమస్యపోయే విధానమే వచ్చేస్తుంది. కాబట్టి అభేద దర్శనం జ్ఞానం ఉపనిషత్ మంత్రం ఇది. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. అభేద దర్శనం జ్ఞానం. అందుచేత జ్ఞానం యొక్క విధానం ఏంటని చెప్పానంటే రెండింటిని ఒకటిగా చేసేది జ్ఞానం, ఒకటిని రెండుగా చీల్చుకుంటూ పోయేది అజ్ఞానం. అభేదభావాన్ని పుట్టింపజేసేది జ్ఞానం, భేదభావాన్ని పుట్టింపజేసేది అజ్ఞానం. కాబట్టి లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలుగా విభేదాలు, ఎన్నో రకాలుగా వైషమ్యాలు, ఎన్నో రకాలుగా మరి కొట్లాట్లు కానీ అన్నీ కూడా గందరగోళం అంతా ఉందని చెప్పనంటే అజ్ఞానంతో చేస్తూ ఉన్నామా జ్ఞానంతో చేస్తూ ఉన్నాడా మానవుడు?
అజ్ఞానంలో కూరుకుపోవడం కారణంగా ఈ భేదభావాలు కలిగి వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానం ఏం బోధిస్తున్నది? శరీరములు వేరుగా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ అనే పదార్థంకి భేదం లేదుగా, ఆత్మ వస్తువు ఒకటేక. సర్వాత్మనా భావన అని చెప్పనంటే దేహములు వేరువేరుగా ఉన్నాయి, లోన ఉన్నటువంటి యొక్క వస్తువు మాత్రం ఒక్కటిగా చూడగలిగేటువంటి యొక్క విధానమే జ్ఞానం అని చెప్పని అన్నారు. దేహాలు వేరుగా ఉన్నాయి, లోన ఉన్న ఆత్మ వేరుగా లేదు. నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు అనేటువంటి యొక్క భావన ద్వైతం చెబుతూ ఉంటుంది. ద్వైతంలో ఏమొస్తుంది? నీ ఆత్మ వేరయ్యా, నా ఆత్మ వేరు, ఎవరి ఆత్మ వాళ్ళదే అనేటువంటి భావన ద్వైతం. అద్వైతం అట్లా కాదు. అద్వైతం అనే పదమే దాంట్లో మనకి భావం గోచరిస్తుంది. ద్వా రెండు లేవాయా, అద్వా రెండు లేవు, ఒకటే ఉన్నదనేటువంటి ఒక భావన. ఏకం సత్తు, ఒకటే పదార్థం ఉన్నది. ఏమి అందుచేత ఈ దేహములుగా చూసేటువంటి విధానంలోనేమో భేదభావం కలుగుతుంది, లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని వీక్షించే విధానంలో అద్వైత భావన ఏర్పడుతుంది. దేహం చూసావా భేదభావనయే, ఆత్మను దర్శించమని చెప్పి అంటుంది గీత. అది ఏమి విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితా. ఏం చూస్తున్నాడు ఆయన అక్కడ? పండితా సమదర్శన అంటే అర్థమేంటి దాని శ్లోకానికి? విద్యావనే సంపన్నే బ్రాహ్మణి, బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునకాన్ని సమముగా చూసే విధానము పండితుడు, బ్రహ్మజ్ఞాని అని చెప్పనే బాహ్య అర్థాలుగా పోకూడదు. బాహ్య అర్థాలుగా పోతే ఏం చేయాలి? అప్పుడు మీ ఇంటికి ఒక అయ్యవారు వచ్చారు, పండితులు వచ్చారు, వేద విధానంగా పారంగతుడు అయ్యవారు, సదాచారం గలవాడు. ఫస్ట్ ఏమంటావు? స్వామి రాండి అని చెప్పి అంటారు కదా. తీసుకువచ్చావు, కుర్చీలో కూర్చోబెట్టావు, పాద నమస్కారం చేసావు, పండ్లు పెట్టావు, పూలమాల వేసావు, శాలువా కప్పావు, ఆయనకు సత్కరిస్తావు. మరి గీతా శ్లోకం నీకు వచ్చు కదా. అంతలో మీ ఇంటి ముందు గోవు వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? గోవుని గోమాత కాబట్టి దాన్ని ఏదో నీకు భక్తి భావం ఉన్న గోవు అంటే, అమ్మ నువ్వు కూడా రామ్మా అయ్యవారు వచ్చారని చెప్పి ఉద్దేశంతో దాన్ని కూడా గోవుని తీసుకొచ్చి ఇంట్లోకి కూర్చోబెట్టి పూలమాల వేసి కాస్త నమస్కారం పెట్టి బొట్టు పెట్టి ఆరతి ఇచ్చి చేస్తావు. గోవు కదా, గోవు అంటే నీకు భక్తి భావం ఉంటుంది కాబట్టి చేస్తావు అనమాట. ఆ తర్వాత ఏమైందని చెప్పానంటే ఏనుగు వచ్చిందనుకో, ఇంతగా బాగానే ఉంది, ఏదో అయ్యవారు వచ్చారు కాబట్టి నమస్కారం పెట్టే బాగా ఉంది. గోవు అంటే పూజ్య జీవి కాబట్టి పిలుచుకొచ్చే బాగా ఉంది. ఇప్పుడు ఏనుగు వస్తే ఎట్లా తీసుకురావాలి లోపలికి? ఎట్లా ఓపిక చేసావు, తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు ఏనుగును కూడా. మరి పూలమాల వేసి నమస్కారం చేసావు అనుకో, బాగాను. తర్వాత సునకం వస్తే అక్కడేమవుతుంది? మనసు కొంచెం ఇబ్బందిస్తుంది. అయ్యవారు అంటే పర్వాలేదు, గోవు అంటే పర్వాలేదు, ఏనుగంటే ఏదో మధ్యస్థం అనుకో. మరి సునకం ఎట్లా తీసుకొస్తావు? తీసుకొచ్చి పూజ చేస్తేనే సమదర్శన గీత బోధిస్తుంది కదా. కాబట్టి గీత అంటే నీకు ఇష్టం, గీతా శ్లోక వాక్యం అంటే నీకు దాని మీద భక్తిభావం ఉంది కాబట్టి ఏం చేస్తావంటే శునకం తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు, నమస్కారం చేసి చేస్తావా? ఏంది చేసావు అనుకో, నువ్వు పండితుడువా? చేసావు అనుకో, గీతలో స్వామి చెప్పాడు కదా, విద్యావని సంపన్నే బ్రాహ్మణి గవి అస్తిని సునిచైవ స్వపాకేశ పండిత సమదర్శన అన్నాడు. కాబట్టి నేను సమంగా చూశా, అయ్యవారికి పూజ చేశాను, గోవుకి పూజ చేశాను, ఏనుగుకి పూజ చేశాను, శునకానికి పూజ చేశాను, చండాలను కూర్చోబెట్టి పూజ చేశాను. కాబట్టి నేను సమదర్శన పండిత అని చెప్పని అనొచ్చా? అంటారా? కొంచెం చేస్తారా? చేసిన ఒకవేళ అంటారా? అందువల్ల ఆ శ్లోకంలో ఏముందయ్యా అని చెప్పినట్టు అన్ని సప్తమి భక్తులు అందున 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 విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవి అస్థిని శుని అని సప్తమి భక్తులు. అందున ఇందున సప్తమి భక్తి. ప్రథమ విభక్తి డూమువులు, ద్వితీయ భక్తి నీవులో గుర్చి, తృతీయ భక్తి చేతంచొత్తడంతో, చతుర్థి భక్తి, పంచమి భక్తి, షష్ఠీ భక్తి ఏమిటి? సప్తమి భక్తి ఏమిటి? అందున 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 అంటే బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు, చండాలుని యందు. లోపల ఏముంది అయ్యా వస్తువు? నువ్వు బయట చూస్తున్నావు, లోపల చూస్తున్నావా? అది మనం చూసేది బయట, జ్ఞాని చూసేది లోపల అన్నమాట. నువ్వు ఉపాధిని చూస్తూ ఉన్నావు, వాళ్ళు ఉపహితమై ఉన్న చైతన్యాన్ని వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. గోవు పోతూ ఉన్నది, ఆ గోవుని ఒక కషాయవాడు చూస్తాడు. దీన్ని కోస్తే ఎన్ని ఎముకలు వస్తాయో, ఎంత మాంసం వస్తుందో, ఎంత చర్మం వస్తుందో, ఎన్ని చెప్పులు కుట్టుకోవచ్చో, ఎన్ని డంకాలు కొట్టుకోవచ్చు, ఎంత డబ్బు వస్తుందో వాడి లెక్క ఆడిది. అదే ఒక రైతు చూస్తాడు, దీన్ని బాగా దానా వేసి పెట్టి మా పచ్చి గడితో బాగా మేపినట్లయితే ఎంత పొదుగు వస్తుందో, ఎన్ని పాలు వస్తాయో, ఎన్ని అమ్ముకోవచ్చు అనేటువంటి భావన రైతు యొక్క భావన వాడిది. ఒక సాధువు చూస్తాడు,
ఎవరికి అపకారం చేయకుండా తనకు తానుగా జీవిస్తూ సాధు మార్గంలో పోయేటువంటి గోమాత యొక్క సద్గుణాన్ని, దాని యొక్క నిర్మలత్వాన్ని, దాని యొక్క సాత్వికత్వాన్ని, గుణాన్ని ఒక సాధువు చూస్తాడు. అదే జ్ఞాని అయితే ఏ యొక్క చైతన్యం యొక్క ఆశ్రయం కలిగి ఈ ఉపాధి కదిలిపోతున్నదో ఆ ఉపాధికి అధిష్టానమై ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని జ్ఞాని దర్శిస్తాడు. అందుచేత దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని మార్చుకోవాయా అని మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్లోకం ఏంటని చెప్పానంటే, విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన పండితా అని చెప్పానంటే, ఎవరైతే బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నాడో ఆ బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి యొక్క మహనీయుని యొక్క భావన, మహనీయుని యొక్క దృష్టి, మహనీయుని యొక్క ఆ యొక్క భావం ఎట్లా ఉంటుందని చెప్పానంటే, ఉపాధి మీద భావం అనేటువంటిది ఉండదు. ఉపహితమై ఉన్న చైతన్యాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఉపహితమై ఉన్నటువంటి చైతన్యాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడో అలాంటి వాడు ఏ యొక్క జీవిని ద్వేషిస్తాడు? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. చూడండి మీరు భక్తి యోగం గీత 12వ అధ్యాయం తీయండి. భక్తి అంటే ఏమిటండి? అసలు ఈ ఊది పెట్టుకున్నాడు భక్తి, నామాలు పెట్టాడు భక్తి, కుంకుమ కొట్టు పెట్టాను ఇదే భక్తి. ముఖమండలానికి ఒక అలంకారంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ముఖం ఉంది కాబట్టి భగవంతుడు చక్కగా అమృచ్చాడు ఈ యొక్క దేహంలో ముఖమండలాన్ని. అందువల్ల ముఖానికి ఒక అందంగా మనం బొట్టు పెట్టుకుంటూ ఉన్నాం, మంచి మార్గమే. కాబట్టి బొట్టు పెట్టుకున్నంత మాత్రంతో, శాలువ కప్పుకున్నంత మాత్రంతో, లేక ఇంకేదైనా గ్రంథాలు సంకరేసుకున్న మాత్రంతో ఆ పండితుడు కాడు. ఎవరయ్యా భక్తుడు అని చెప్పానంటే పరమగీతలో చెప్పాడు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సంతుషతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ యహ ఎవడో సహాతుడు మే నాకు భక్త భక్తుడు అని చెప్పి అన్నాడు. బొట్లు పెట్టుకుంటే నా భక్తుడు, నామాలు పెడితే నా భక్తుడు, శాలువ కప్పుకుంటే నా భక్తుడు అని చెప్పి ఆయన చెప్పలేదు. నీ క్రియ, నీ యొక్క స్వభావం, నీ వ్యవహారంలో మార్పు రావాలి. వ్యవహారంలో మార్పు రానంత వరకు ఏమవుతుంది? విభేదాల భావాలతోనే పోయేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకు చెప్పేది శాస్త్రం, నీ యొక్క వ్యక్తిత్వం మార్చుకో, నీ స్వభావం మార్చుకో, నీ యొక్క ఆలోచన మార్చుకో, నీ యొక్క విధానాలు లోపాలు ఉంటే లోపాలు మార్చుకోమని చెప్పని మనకు చక్కగా 16వ అధ్యాయం బోధిస్తున్నది. ఆసురి సంపత్తి, దైవీ సంపత్తి రెండు మీకు 16వ అధ్యాయం పరమాత్మ బోధిస్తాడు. గమనిస్తే మీరు భగవద్గీత 15వ అధ్యాయంతో జ్ఞానం అయిపోయింది. భగవంతుడు 2వ అధ్యాయం 11వ శ్లోకములో జ్ఞానం ఆరంభం చేస్తే అశోచాన్ అన్వశోచస్వం శ్రీ భగవాను భాష. భగవద్గీత 2వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి గీత జ్ఞానం ఆరంభం చేశాడు. ఆ జ్ఞానం సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగాలకు పయనించింది. పోయి చివరికి ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ శాత్ కృతకృత్యశ్చాను కృతకృత్యుడవయ్యాయా. ఇతి గుహ్యతమం శాస్త్రం, శాస్త్రం అనేటువంటి విషయం మొత్తం చెప్పేశాయని చెప్పిన అన్నాడు. ఇతి అనటంతో శాస్త్రం ముగుస్తుంది, అథ అనటంతో శాస్త్రం ఆరంభమవుతుంది. అత ప్రథమోధ్యాయ, అత ద్వితీయోధ్యాయ, అత తృతీయోధ్యాయ, అతతో ముగుస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీత సుప్రసిద్ధ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ఇతితో ముగుస్తుంది. అథ ఆరంభం, ఇతి ముగింపు. అట్లా భగవానుడు స్వయంగా 15వ అధ్యాయం చివరలో ఏమన్నాడు? ఇతి గుహ్యతమం, ఇతి అయిపోయింది. తను ఏ జ్ఞానం చెప్పదలుచుకున్నాడో ఆ జ్ఞానం 15వ అధ్యాయంతో అయిపోయింది. మరి 15వ అధ్యాయంతో పరమాత్మ జ్ఞాన విషయం ముగింపు చేసినప్పుడు ఇక 16, 17 ఎవరు చెప్పారు? ఆయన చెప్పకుండా ఆయన చెప్పను అన్నట్లయితే ఆయన ఏ యొక్క జ్ఞాన భాండాగారాన్ని మన ముందు పెట్టాడో, నువ్వు ఈ జ్ఞాన భాండాగారం నువ్వు పొందాలంటే నీకు యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. కష్టపడ్డావు, సంపాదించావు, ఇనపెట్టులో పెట్టావు, మొత్తం పెట్టుకొచ్చావు. ఇనపెట్టి తాళం నీ చేతిలో ఉన్నది, నీ యొక్క జేబులో ఉన్నది. ఆ తాళం చేయి మీ కుమారుడికి ఇస్తావా? నీ కుమారుడేక, నీ గర్భవాసానికి పుట్టినవాడేక, నీ చేతిలో పెరిగినవాడేక, పక్కవాడేమన్నా నీ కుమారుడు, నా పుత్రుడు అని చెప్పి అంటావు కదా. ఈ తాళం చేయి వాడి చేతికి ఎప్పుడు ఇస్తా? ఏ ప్రసాద్ గారు తండ్రి ఉన్నాడు, కొడుకుని పెంచాడు, పెద్ద చేశాడు, డబ్బులు సంపాదించాడు, ఇనపెట్లో పెట్టాడు, దాంట్లో బంగారపు వస్తువులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, అన్నీ పత్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ తాళం చేయి ఇస్తారా తండ్రి కొడుక్కి? ఇస్తాడా? ఇస్తాడు. ఇస్తాడు. ఎప్పుడు?
వాడి యోగ్యత, వాడి యొక్క ఆచరణ, వాడి యొక్క మాట తీరు, వాడి వ్యవహారము, వాడి యొక్క విధానం అంతా చూసిన తర్వాత అబ్బాయి ఇక నాకు సాలి బాధ్యతలు, నువ్వు తీసుకో తాళం చేయి, నువ్వు నడుపు అని చెప్పిన అంటాడు. అది యోగ్యత. అట్లా భగవంతుడు కూడా జ్ఞాన భాండాగారం మన ముందు పెట్టాడు. 15 అధ్యాయంతో జ్ఞాన భాండాగారం అంతటితో అయ్యింది. నువ్వు ఇది పొందాలని చెప్పినట్లయితే నీకు యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత నీకు ఉందో లేదో చూసుకోమని చెప్పిన అన్నాడు 16వ అధ్యాయంలో. దైవీ గుణాలు ఉన్నాయా నీకు? ఆశ్రీ గుణాలు నీకు ఉన్నాయా? ఏమి భగవద్గీత ఏకకాలంలో ఇద్దరన్నారు. సంజయుడు బోధించాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు, పరమాత్మ బోధించాడు, అర్జునుడు విన్నాడు. చెప్పిన శాస్త్రం ఒకటే. ఇరువురు చెప్పింది ఒక శాస్త్రమే. సంజయుడు చెప్పినా పరమాత్మ చెప్పినా ఏకకాలంలో ఒకే శాస్త్రం చెప్పారు. చెప్పిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు గొప్పవాళ్ళే. సమ్యక్ జయ సంజయ, సంజయుడు. కృష్ణుడు ఋషికానం ఋషికేశ, ఇద్దరు గొప్పవాళ్ళే. ఇంద్రియాలు జయించి ఉన్నాడు సంజయుడు, ఇంద్రియాలకు పతిగా ఉన్నాడు పరమాత్మ. మరి విన్నదెవరు? అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. దైవీ సంపత్తి గలవాడు వీడు, దైవీ గుణం గలవాడు వీడు, ఆసురి గుణాలు గలవాడు వాడు. వాడు పట్టలేదు చెప్పినా కానీ ధృతరాష్ట్రుడికి. అర్జునుడికి మనసుకు బాగా పట్టింది. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. అర్జున, నువ్వు ఉన్నదే అభిజాతస్య, నువ్వు పుట్టావురా, దైవీ సంపత్తిలో పుట్టావురా. అందువల్ల నీకు ఈ శాస్త్రం అంతా మనస్సుకు వస్తుంది, నువ్వు గ్రహిస్తే మొత్తం నీకు వచ్చేస్తుందని చెప్పిన అన్నాడు. కాబట్టి యోగ్యత, నువ్వు ఆ జ్ఞాన భాండాగారాన్ని పొందాలని చెప్పినట్లయితే నీ యోగ్యత కావాలి, దైవీ గుణాలు కావాలని చెప్పి అన్నాడు. ఆ దైవీ గుణాల యొక్క విధానమే, యోగ్యతా విధానమే మనకు చూసినట్లయితే 16వ అధ్యాయము 17వ అధ్యాయం. 17వ అధ్యాయం పేరేమిటి? శ్రద్ధాత్రయ విభాగ యోగం. నీలో ఏ శ్రద్ధ ఉన్నది? సాత్విక శ్రద్ధ ఉందా? రజోగుణ శ్రద్ధ ఉందా? తామసిక శ్రద్ధ ఉందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడు జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కనుక మా స్వామిగారు చెప్పారు, అంతర్యాగం చేసేటువంటి యొక్క యజమానికి కూడా ఎవరయ్యా భార్య అని చెప్పినట్టు శ్రద్ధాపత్ని అన్నాడు. శ్రద్ధాపత్ని. శ్రద్ధ ఉంటేనే యజ్ఞం చేస్తాడు, శ్రద్ధ ఉంటేనే ధ్యానం చేస్తాడు, శ్రద్ధ ఉంటేనే ఇక్కడ కూర్చుని ఉపన్యాసాన్ని వింటాడు. శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాడు వాడు? అందుచేత శ్రద్ధ అనేటువంటిది ఎంత అవసరం గల వస్తువు కాబట్టి పరమాత్మ శ్రద్ధ అన్న పదానికి ఒక అధ్యాయమే కేటాయించాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని చెప్పినాడు. కాబట్టి నీకు సాత్విక శ్రద్ధ ఉండాలి, దైవీ గుణాలు ఉండాలి. ఆ యోగ్యత ఉన్నటువంటి వాడే ఆ జ్ఞానాన్ని పొందే అవకాశానికి ఏర్పడుతుంది. దాన్ని యోగ్యత అని చెప్పిన అన్నారు. ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నది, యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాల్సిన బాధ్యత నీకున్నది. దారే పోతూ ఉన్నాడు, వాడు మంచి అందంగా ఉన్నాడు, యువకుడు. అయ్యా రాయా, మా అమ్మాయి ఉన్నది, యుక్త వయసు వచ్చింది, వివాహం చేస్తాను చెప్పని అంటారు. వాడైనా బుద్ధి ఉన్నాడు. ఏం చేస్తారు? గ్రామాలు తిరుగుతాడు. తన కుమార్తె అల్లారు ముద్దుగా పెంచాడు, ఎంతో ప్రేమగా పెంచాడు, బాగా చదివించాడు, చక్కగా చూసుకున్నాడు. ఆ అమ్మాయికి మంచి యువకుడు రావాలి, మంచి భర్త రావాలి, మంచిగా చూసుకోవాలి, చక్కగా చూసుకోవాలి, ఆ అమ్మాయి కంటిన్యూ పెట్టకుండా చూసుకోవాలి అనేటువంటి భావనతో కుటుంబాన్ని చూస్తాడు, వంశాన్ని చూస్తాడు. వాళ్ళు మంచిగా ఉన్నారా, సాత్వికంగా ఉన్నారా, దురలవాట్లు లేకుండా ఉన్నారా, అబ్బాయి చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడు, వాడు గుణగణాలు ఏమిటి, వాడికి అలవాట్లు ఏమన్నా దురలవాట్లు ఉన్నాయా విచారించుకోవట్లా. అమ్మాయిని ఇవ్వటానికి యోగ్యత, అమ్మాయిని ఇవ్వటానికి యోగ్యత, అబ్బాయి చేతికి ఇవ్వటానికి యోగ్యత. అట్లా బ్రహ్మ విద్యను పొందాలని చెప్పానంటే యోగ్యత, సాత్వికం ఉండాలి. కాబట్టి ఆ 2 అధ్యాయాలు కూడా నీకు యోగ్యతా సంబంధముగా ఉన్నటువంటి యొక్క అర్హతను పొందింపజేసేది, నిర్ణయించేటువంటివి ఆ 2 అధ్యాయాలని చెప్పిన అన్నారు. అందుచేత ఉన్నది నీకు ఆ యొక్క భక్తి యోగములో నీకు పరమాత్మ చెప్పింది. భక్తి అని చెప్పనంటే ఇట్లా కాదయ్యా, ఇవన్నీ పెట్టుకో, మంచిదే, లోకాచారం కావాలి, మంచి దుస్తులు కావాలి, మంచి అలవా కప్పు కావాలి, మంచి బొట్టు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉండాల్సిందే. కానీ పరమాత్మ ఏమన్నాడు? ఇవన్నీ పైకి ఉండేటువంటి అలంకారప్రాయంగా ఉండేటువంటి విధానాలు లోపల నీ స్వభావంలో మార్పు రావాలి. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణి. ముందుగా మీకు మొత్తం భక్తి షట్కంలో, భక్తి షట్కం అది, భక్తి షట్కం అది. ఆ భక్తి షట్కంలో పరమాత్మ ముందుగా చెప్పిన మాట నేను చెప్పానంటే భక్తి విధానంలో మే భక్త, వాడు నా భక్తులు. మనం చెబుతూ ఉంటాం, మేము ఈశ్వర భక్తులము, మేము రాముని భక్తులం, మేము అమ్మవారి భక్తులం, మేము కృష్ణుడు భక్తులం, మేము అయ్యప్ప స్వామి భక్తులు మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం చెప్పడం కాదయ్యా, ఆయన చెప్పాలి దేవుడు, వాడు నా భక్తుడు రా అని చెప్పేసి మనం చెప్పుకోవడం కాదు.
అక్కడ పరమాత్మ చెప్పాడు, యోమద్భక్త సమేపియ, వాడు నా భక్తుని చెప్పిన అన్నాడు. ఎప్పుడు వస్తున్నది? అద్వేష్ట సర్వభూతానం. ఆ ఒక్క పాయింట్ రాగలిగితే భక్తి యోగములో 12వ అధ్యాయంలో భక్తి యోగములో పరమాత్మ భక్తి షట్కాన్ని ఆరంభం చేస్తూ ఏ యొక్క లక్షణాలు బోధించాడో ఆ లక్షణాలలో ప్రథమముగా ఉన్నటువంటి అద్వేష్ట సర్వభూతానాం, సమస్త భూతముల అవసరం వల్ల నా వాక్యం. కనీసం మానవ సముదాయాన్ని ప్రేమించగలుగుతావా? నువ్వు సాటి మానవుని ప్రేమించగలుగుతావా? అది ప్రయత్నం చేసి చూడు ఒకసారి. ప్రతి మానవుని పట్ల ఒక ఉదార భావన, ప్రతి మానవుని పట్ల దయాగుణము, ప్రతి మానవుడు కూడా నాతోటి మానవుడు. కులం పక్కన పెట్టి మిగతా అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటివి. నీ తోటి మానవుడు కాబట్టి ప్రతి ఒక్క మానవుని పట్ల గౌరవ భావనత, ప్రేమ భావనగా ప్రేమించగలమా, గౌరవించగలమా, విద్వేషం లేకుండా మనం చూడగలమా? ముందు పైకి రా, లోనకు పోదాం, చూద్దాం. ఈ విధముగా మనకు ఆధ్యాత్మికంలో వచ్చేటువంటి అంశాలు ఏంటని చెప్పానంటే నీ యొక్క విధానములో, నీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి కాబట్టి అనే అంశం మీద భక్తి యోగం బోధించుకుంటూ వస్తూ ఉన్నది. ఇక్కడ స్కందోపనిషత్తులో బోధించేటువంటి అంశం ఏంటని చెప్పానంటే అభేద దర్శనం జ్ఞానం. జ్ఞానాన్ని నువ్వు పొందినందుకు ఉన్నటువంటి యొక్క లక్షణం ఏమిటయ్యా అని చెప్పానంటే అభేద దర్శనం జ్ఞానం అన్నారు. జ్ఞానాన్ని పొందిన దానికి గల గుర్తు ఏంటని చెప్పానంటే అభేద దర్శనం. భేద దర్శనం అని చెప్పానంటే అజ్ఞానంలో ఇంకా ఉన్నట్లు. జ్ఞానం కలిగిందా అని చెప్పానంటే అర్థం ఏంటానికి? అభేద దర్శనం రావటం అని చెప్పానంటే జ్ఞానాన్ని పొందినటువంటి వానికి. జ్ఞాన విజ్ఞాన దృప్తాత్మా కూటస్థః విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. సమలోష్ట అశ్మకాంచన, బంగారమును రాయిని మట్టిని సమముగా చూసువాడు. అంతేనా? పరమహంసల వారు నదీ సమీపంలో ఉన్నాడు. ఎవరో ఒక అమ్మగారు వచ్చి ఆ యొక్క స్వామివారి చేతిలో బంగారు నగ పెట్టింది. పరమహంస చేతిలో తీసుకున్నాడు. నది ఒడ్డున ఉన్నాడు కదా, ఓ రాయి తీసుకున్నాడు. ఈ రాయి చూశాడు, యాభరణం చూశాడు, 2 నదిలో బారేసాడు. అప్పటి కాంచన సమం. ఇది స్వామిగారు అర్థం. మళ్ళీ మరొక అర్థంగా స్వామిగారు చెప్పుకొచ్చారు. లక్ష్మణార్యులు స్వరాజ్యాశ్రమం లక్ష్మణార్యులు ఏం చెప్పారంటే ఆ యొక్క మట్టి అంటే స్థూలదేహము, రాయి అంటే సూక్ష్మదేహము, కాంచన అంటే సూక్ష్మదేహము, రాయి అంటే కారణదేహము. జ్ఞాన విజ్ఞాన దృప్తాత్మా కూటస్థః విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్ట అశ్మ కాంచన. సమముగా చూసేవాడు. లోష్ట అశ్మ కాంచన. అశ్మ రాయి, లోష్ట మట్టి, కాంచన బంగారము అనగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం 3 కూడా అతని దగ్గర సమానంగా పడిపోయి ఉన్నాయని చెప్పినటువంటి అర్థం. ఎంత గొప్ప శ్లోకం ఇది. జ్ఞాన విజ్ఞాన దృప్తాత్మ. జ్ఞానము అంటే గురువు ద్వారా, శాస్త్రం ద్వారా పొందేటువంటి యొక్క భాగాన్ని జ్ఞానం అని చెప్పని అంటారు. గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ధ్యానములో కూర్చున్నప్పుడు, సోహం భావ ధ్యానం చేసినప్పుడు, అంతర్ముఖుడైనప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు దాటుకుని ఆత్మానుభవాన్ని పొందుతాడు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. తైత్రీయోపనిషత్తు. సంక్రమ్య 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 దాటి 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 అన్నమయ కోశం దాటి, ప్రాణమయ కోశం దాటి, మనోమయ కోశం దాటి, విజ్ఞానమయ కోశం దాటి, ఆనందమయ కోశం దాటి ఇట్లా పంచకోశాతీతత్వాన్ని పొందినప్పుడు ఏ బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటావు, ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క విధానమే విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానమును పొందాడు, విజ్ఞానాన్ని పొందాడు. గురువు ద్వారా శాస్త్రజ్ఞానం పొందాడు, సాధన ద్వారా అపరోక్ష మరి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాడు. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థుడు వాడు. అతను ఏమయ్యాడు దానివల్ల? కూటస్థుడు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషిప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తుర్యము కూటస్థుడు. కూటస్థ అన్నాడు దాంట్లో పదము. 4వ భాగంలో చేరిపోయాడు.
తుర్యంలో ఉన్నాడు, యోగ సమాధిలో ఉన్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ. ఎందువల్ల పొందగలిగాడు అని చెప్పనంటే విజిత ఇంద్రియ, పక్కన పదం ఉంది, జిత ఇంద్రియ, విజిత ఇంద్రియ, ఇంద్రియాలను జయించాడు, మనసును జయించాడు, బుద్ధిని జయించాడు, ఇంద్రియాలను జయించాడు. కాబట్టి సమస్తం జయించడం కారణముగా సమస్త ఇంద్రియములు ఎక్కడైతే లయమైపోయి ఉన్నాయో, ఉపశమించి ఉన్నాయో, నీకు ఈ మాట మాండుక్యంలో వస్తుంది. ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. మాండుక్యం చాలా గొప్ప మంత్రం అది. ప్రపంచ ఉపశమం, ప్రపంచం అంతా ఉపశమించింది, ప్రపంచం మొత్తం లయమైపోయింది. అంటే అర్థం ఏంటి? ఈ విశ్వం మొత్తం పోవడం చెప్పి అర్థమా? ప్రపంచం అంటే పంచ అంటే 5. పృథివీ పంచకం వాక్కు పాణి పాదము గుహ్యం పాయు. జల పంచకం శబ్దాది విషయాలు, అగ్ని పంచకం జ్ఞానేంద్రియాలు, వాయు పంచకం ప్రాణవాయువులు, ఆకాశ పంచకం మనోబుద్ధ్యాదులు, మొత్తం 25 అన్నమాట. 25 కూడా యోగ సమాధులు ఏమైపోయాయి? మొత్తం ఉపశమించాయి. సూక్ష్మదేహంతో కూడా మొత్తం ఉపశమించాయి. కాబట్టి ప్రపంచ ఉపశమం. అలా మనసు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. ఏమి షడూరిమరహితం శివం ప్రభాశూన్యం మనశ్శూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థ లక్షణం. సమాధి యొక్క లక్షణం అది. ఎక్కడ మనస్సు బుద్ధి తెలివి ఇంద్రియాలు లయమైపోయి ఉన్నావు అదంతా కూడాట ఏమన్నాడు? ఆ ప్రపంచ ఉపశమం శాంతం. తర్వాత ఏముంటుంది? ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం 4వ. ఆ 4వ యోగ సమాధిని పొందినప్పుడు ఉన్నటువంటి యొక్క ఆ స్థితి అన్నదే అది కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగ. అలాగా జ్ఞానము విజ్ఞానమును పొంది యోగ సమాధి పొంది ఉన్నటువంటి విధానం ఉన్నదే, అలాంటి వాడు లోకంలో వ్యవహరిస్తాడు. ఎట్లా ఉంటాడు వాడు? అభేద దర్శనం జ్ఞానం. ఇది ఒక్క మంత్రం అండి చాలు జీవితానికి. అధ్యయనం చేయగలిగితే, దాన్ని జీవించగలిగితే, మనం ఏదో అర్థం చేసుకుంటాం అద్భుతంగా చెబుతాం కాదు, అది జీవించగలగాలి. జీవితం అది అన్వయం కావాలి మనలో. అది ఏమి అన్వయం వచ్చేయాలి ఆ యొక్క మంత్రాలన్నీ కూడా. కొన్నైనా మనం జీవించగలిగితే. దైవీ గుణాలు చెప్పాడు పరమాత్మ గీతలో. అద్వేష్ట సర్వభూతాన మైత్ర ఎన్నో భక్తి యోగంలో చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషణం. ఏవైతే దైవీ గుణాలుగా చెప్పాడో మొత్తం లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకుని ఈ పక్క ఆసురి గుణాలు దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం అభిజాతశ్చ సంపదం ఆసురిం. ఇవి రాసుకోండి, ఇవి రాసుకోండి. ఇవి జీవిస్తూ ఉన్నామా? ఇవి జీవిస్తూ ఉన్నాం. చూసుకుందాం. మనకు ఎవడో ఎందుకు? మనకు ఎవడో కావాలా సర్టిఫికెట్ ఇవ్వడానికి? తెలిసిపోతుంది మనకే, తెలిసిపోతుంది మనకి. మనం ఎట్లయితే ఒక ఫంక్షన్లో పోవాల్సి వస్తే ఏం చేస్తాం? పట్టు పంచి కడతాం, సొక్కా వేస్తాం, దూకుంటాం, చక్కగా బొట్టు పెడతాం, అన్నీ చేసుకుంటాం. అద్దం ముందు నిలబెడతాం కదా, ఎట్లా తెలిసిపోతుంది. అద్దం నిలబెడితే అద్దం ముందు అది అద్దం చెప్పేస్తుంది. బొట్టు చెరిగిపోయిందో, జుట్టు చెరిగిపోయిందో, పంచి సొక్కాకి మ్యాచ్ కాలేదో, వేరే సొక్కా వేసుకోవాలో, వేరే కండవ వేసుకోవాలో చెప్పేస్తుంది అద్దం. అట్లా మన జీవన విధానంలో కూడా ఓ పక్క స్వామి చెప్పేసేసాడు, దైవ గుణాలు చెప్పేసేసాడు, ఆసురు గుణాలు చెప్పేసేసాడు. మొత్తం లిస్ట్ రాసుకుందాం. లిస్ట్ రాసుకుని మనం జీవితంలో మనం ఏ అప్లై చేస్తూ ఉన్నాం చూసుకుందాం ఒకసారి. ఏమి ఇప్పుడు లోకంలో పామరత్వం కలిగి ఆధ్యాత్మికం లేక సామాన్య జీవితం జీవించేవాడంటే అది మనం ఆ యొక్క వాళ్ళని తప్పుపట్టే అవకాశాలు లేవు. ఎందుకని చెప్పాలంటే వాడు జ్ఞానం లేదు, అవగాహన లేదు, జీవితం అంటే ఏమిటో తెలియదు, కేవలం పశుప్రాయంగా జీవించుకుంటూ పోతూ ఉన్నాడు. కాబట్టి అందువలన అలాంటి వాళ్ళని మనం భావించే అవకాశం లేదు. మన ఆధ్యాత్మికంలో ఉన్నాం, శాస్త్రాధ్యయనం చేస్తున్నాం, గురుబోధలు వింటూ ఉన్నాం. అలా వినేటువంటి మనము మన యొక్క జీవితం ఉన్నతంగా ఉండాలి, మన యొక్క ఆచరణ ఉన్నతంగా ఉండాలి, మన భావాలు ఉన్నతంగా ఉండాలి. కనుక ఆ యొక్క ఆశ్రయ సంపత్తి యొక్క సంబంధ గుణాలు ఏమిటో పక్కన పెట్టుకుందాం, దైవీ సంపత్తి గుణాలు ఏమిటో పక్కన పెట్టుకుందాం, చూసుకుందాం. మనం అప్లై చేస్తుంది ఏమిటి, మన జీవితంలో జీవిస్తుంది ఏమిటి, మనం ఏటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, మన ఏటిని ఆశ్రయించి ప్రధానంగా పెట్టుకుని జీవిస్తున్నామో మనం చూసుకుంటే మన వ్యక్తిత్వం మనకి చక్కగా మనకి అర్థం అవుతుంది. ఉన్నతికి పోతూ ఉన్నామా, దిగువకు పోతూ ఉన్నామా, పైకి పోతూ ఉన్నామా, పాతాళలోకం పోతున్నాం అనేటువంటి అంశం మనకి తెలిసిపోతుంది. అభేద దర్శనం జ్ఞానం అంటాడు ఇక్కడ. కాబట్టి జ్ఞానం వచ్చినందుకు ఏమిటయ్యా గుర్తు అని చెప్పానంటే అభేద భావం రావటమే.
అలాగా జీవించగలిగితే సమస్త జీవుల పట్ల మనం జ్ఞాన మార్గంలో ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. ఏ ఏ జీవుల పట్ల వైషమ్యాలు పెంచుకుంటూ ఉంటామో, విద్వేషాలు పెంచుకుంటూ ఉంటామో, మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? మనం ద్వేషించే వాళ్ళే ముందు వస్తారు ప్రేమించే వాళ్ళకంటే. కనుక మనం ఒక వ్యక్తిని కోపగించుకోవాలంటే మనం కోపి కావాలి. మన ఒక వ్యక్తిని ద్వేషించాలంటే మనం ముందు ద్వేష కావాలి కదా. మన దగ్గర ఉంటే కదా పెట్టేవాడి దగ్గర పెట్టింది వాడికి. మనం కోపగించుకోవాలంటే మన కోపం మనం ఆదరించాలి. మనం ద్వేషించాలంటే మనలో ద్వేషాన్ని మనం ఆదరించాలి, ముందు మనం పోషించాలి, ఆదరించాలి. వాటిని ముందు పెట్టుకుంటే మనం ద్వేషిస్తాం వాళ్ళని. కాబట్టి ప్రేమ పెట్టుకున్నామా ప్రేమిస్తాం, ద్వేషం పెట్టుకున్నామా ద్వేషిస్తాం, కోపం పెట్టుకున్నామా కోపగించుకుంటాం. మనలో ఏవైతే ఉంటాయో యాక్టివేషన్గా అవే మన యొక్క వ్యవహారంలో కూడా వస్తూ ఉంటాయి. అందుచేత మారాలి అనేటువంటి విషయంలో ఎవరికి వారుగా నేను మారాలి అనుకునే విధానంగా మారాలి తప్ప ఎవడో వచ్చి మార్చే విధానం ఇక్కడ ఏం లేదు. ఒకవేళ శిల్పి అయితే అది శిల్పమై ఉంటే మారుస్తాడు వాడికి ఆ నైపుణ్యత ఉన్నది. నువ్వు శిల్పం కనుక మార్చడానికి నీ జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం అన్నింటి పరమాత్మ ఇచ్చాడు. వివేక శక్తి ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని నీకు అన్నీ ఇచ్చాడు. ఇక్కడ నిన్ను నువ్వే మలుచుకోవాలి. అహ్మదాబాద్ పోయారు ఎప్పుడైనా మీరు? ఢిల్లీ కూడా ఉంది అక్కడ అక్షరధామ్, సోమనారాయణ టెంపుల్ ఉంది కదా, అక్షరధామ్. ఈసారి పోతే గమనించండి, మీరు గమనించి బహుశా మీరు ఉండరో గమనించండి. అక్కడ మ్యూజియం ఉంటుంది, 200 టికెట్ కట్టి వెళ్ళాం లోపలికి, ఉమాగారు మేము అందరం కలిసి. ఏమి దాంట్లో అడుగు పెడుతూ ఉండగా అక్షరధాములో మ్యూజియంలోకి పోతూ ఉన్నప్పుడు అక్కడ ఎదురుగా శిల్పం ఉంటుందన్నమాట. ఆ శిల్పం ఎట్లా ఉందాయా అని చెప్పానంటే ఒక ఉలి అన్నమాట. ఎట్లా ఉంటుంది, సుత్తి ఎట్లా పట్టుకుని ఉంటుంది, వాడిని చెక్కుకుంటూ ఉన్నాడు. ఇంత లెక్క వచ్చింది వాడికి, ఇంకా కిందంతా బండ ఉంది, అది చెక్కుకోవాలి. ఎవరు చెక్కుకోవాలి? వాడిని చెక్కుకోవాలి. నీకు ఆ సన్నివేశం అక్కడ చూపిస్తారు ఆయన గారు, మీరు ఎప్పుడు చూసుకుంటారు బహుశా. అంతా మీరు ఆలోచించి ఉండరు, ఏదో మ్యూజియంలో శిల్పం పెట్టారు చూసి ఉంటారు, లోనికి వెళ్ళిపోయి ఉంటారు. మన అంటే ఏమిటి అర్థం? తను బండరాయి, తనను తానే చెక్కుకోవాలి. ఏమి తనలో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, తామసిక సంబంధమై దుర్గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా తీసుకువేసుకునేటువంటి విధానం తనకు తానే చేసుకోవాలి. తనలో ఉన్నటువంటి యొక్క అనాత్మను తానే తీసేసుకోవాలి. ఆత్మ యొక్క తత్వానుభవాన్ని తానే జీవితంలో పొందాల్సి ఉంటుంది. ఎవరు తీసేస్తాడు? గురువు ఏం చెబుతాడు? అయ్యా ఇలాగ ఉండరా అంటాడు, ఇట్లా చేసుకోరా అంటాడు. అంతే తప్ప ఆయన వచ్చి మనసును పట్టుకుని శ్వాసను పట్టుకుని 2 కలిపి పెడతాడు గురువేమన్నా? చెప్తాడు, నీలో ఒక హంస అనే వస్తువు ఉన్నది, సంచారం చేస్తూ ఉన్నది. నీలో ఒక మనసు అనే వస్తువు ఉంది, దాన్ని ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు పోవాలంటే హంసను నువ్వు కూర్చుని చక్కగా గమనించరా అని స్వామి చెప్తాడంటే నీకు అది తీసుకొచ్చి పెట్టి చేయడు, చేసే విధానం ఉండదు. చేస్తాడా గురువుగారు? డాక్టర్ వద్దకు పోయావు, పొట్ట నొప్పి అన్నావు, ఈ బిళ్ళ మింగరా అన్నాడు. నాకు అలవాటు లేదండి, ఆ బిళ్ళ మీరే మింగేమంటే డాక్టర్ గారితో. ప్రతి పేషెంట్ మందులు మింగుతూ కూర్చుంటే డాక్టర్ గారు ఒకవేళ దయాగుణం కలిగి పేషెంట్లు అట్లాగే ఉంటారు, డాక్టర్లు గారు ముందు పోతూ ఉంటారు. అందుచేత నీ యొక్క వ్యాధికి నువ్వే మెడిసిన్ తీసుకోవాలి, నీ ఆకలికి నువ్వే భోంచేయాలి, నీ యొక్క మోక్షానికి నువ్వే ప్రయత్నం చేసుకోవాలి. గురువు చెప్పటం వరకే తన వంతు, చెప్పటమే నా వంతు, చెప్పటమే నా ధర్మం, వినకపోతే అని మనకు మంచి పాట ఒకటి కూడా వస్తూ ఉంటుందన్నమాట. అందుచేత నేను చూశానండి ఆ యొక్క శిల్పాన్ని, ఎంత అద్భుతమైనటువంటి యొక్క భావం దాంట్లో ఉన్నదో. ఆ యొక్క సంస్థ పేరే, ఆశ్రమం పేరే అక్షరధామ్. అక్షరం అంటే బ్రహ్మం. బ్రహ్మం ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, గీత. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. అక్షరం అక్షర అంబరాంత ధృతే, బ్రహ్మసూత్రం అక్షర అంబరాంత ధృతే. విశ్వవ్యాపకమై ఉన్న జగత్తంతటినీ కూడా ధరించి భరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు అక్షరం అంటుంది బ్రహ్మసూత్రం. అందుచేత అక్షరధామ్ అంటే బ్రహ్మము యొక్క ధామ్. యద్గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ. ఏ ధామం పొందిన తర్వాత మరి తిరిగి ఆ జీవుడు జన్మ ఎత్తేది విధానం ఉండదో అలాంటి యొక్క ధామం, మోక్షధామం అనేటువంటిది అక్షరధామం అన్నమాట. అటు అక్షరధామమును, ఆ బ్రహ్మము యొక్క స్థితిని, ఆ బ్రాహ్మీ సంబంధ స్థితిని నువ్వు పొందాలని చెప్పానంటే నువ్వు బండరాయిగా పుట్టావు.
అంటే ఏమిటి? బండరాయి అంటే ఏమిటి? శిల్పం ఉంది. శిల్పం ఎప్పుడేం చెప్పండి? ఎప్పుడేం చెప్పానంటే ఆ శిల్పంలోనే రాముడు ఉన్నాడు. ఆ రాముడి కంటే భిన్నముగా ఉన్న భాగం తీసే చాలు. రాముడిని చేశావా? రాముడిని చేయలా, రాముడు దాంట్లో ఉన్నాడు. ఏ రాముడు కావాలి? కోదండ రాముడు కావాలా? కృష్ణుడు కావాలా? విష్ణువు కావాలా? అయ్యప్ప స్వామి కావాలా? అమ్మవారు కావాలా? చెప్పు, తీసేస్తా నీకు దాంట్లో నుంచి. దాంట్లో ఉన్నారు. నువ్వు కోరుకునే ప్రతి మూర్తి కూడా ఆ శిలలో ఉన్నారు. కనుక అమ్మవారి కంటే భిన్నముగా ఉన్న భాగం తీసేశాడని చెప్పనంటే అక్కడ ఉందేమిటి? అమ్మవారే. అట్లాగా నీలో బ్రహ్మం ఉన్నది, నీలోనే బ్రహ్మం ఉన్నది. బ్రహ్మమును పొందేదంటే ఏమి లేదు, ఉన్న బ్రహ్మమును ఉన్నట్లుగానే ఉన్నది. ఆ బ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నటువంటి భాగం నువ్వు ధ్యానం ద్వారా తీసివేస్తున్నావు అంతవరకే. నువ్వు కోరుకున్నటువంటి యొక్క రాముని కంటే భిన్నముగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఉలితో తీసేశాడు. రాముడు ప్రత్యక్షమయ్యాడు. రాముడు అక్కడే ఉన్నాడు. అట్లాగా నీలో బ్రహ్మము కంటే అన్యముగా ఉన్న అనాత్మని నీవే తీసేసుకోవాలి. ఇక్కడ నీకు నీవే దానిని ధ్యానం ద్వారా చెక్కేసుకోవాలి. ఎప్పుడు అనాత్మంతా మొత్తం ఊడి కింద పడిందో ఏముంది అక్కడేక? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అందుచే తనకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క అనాత్మ భాగమును తీసివేసుకున్నాడు. తాను కేవలం బ్రహ్మమే అయి భాషించాడు అంతవరకు అన్నమాట. అది అక్షరధాం. మీకు మంచి ఆ గొప్ప భావన ఇచ్చేటువంటి శిల్పం అక్కడ మీకు ఎదురుగా పెడతారు. ఎంతమంది పోతూ ఉంటారు, ఎవరు చూస్తూ పోవటమే కానీ ఎంత అర్థం దాంట్లో ఎవరు గమనిస్తారు చెప్పండి. అట్లాగా మనలో ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయి, దైవీ సంబంధ గుణాలు ఉన్నాయి. మనం జీవితంలో ఏటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, దేనిని ముందు పెట్టుకుంటూ ఉన్నాం, దేనితో సంబంధపడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఈ జీవించడం వల్ల ఏమవుతుంది, నష్టపోయేది ఎవరు అనేటువంటి యొక్క విషయాన్ని మనమే దాన్ని వేసుకోవాలి తప్ప బేరీజులు ఎవడో చెప్పేది కాదు. అందుచేత అభేద దర్శనం జ్ఞానం అన్నాడు. కాబట్టి ఏంటంటే మనం ఆధ్యాత్మిక కోణంలో ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేటువంటి యొక్క మనకు ఏ యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలు ఉన్నాయో అలాంటి వాటిని ముందు పెట్టుకున్నట్లయితే ధ్యానం కోల్పోయేది మనమే, జ్ఞానం కోల్పోయేది మనమే, వ్యక్తిత్వం కోల్పోయేది ఎవరు నష్టపోతారు? నువ్వు ద్వేషించావు అని చెప్పానంటే ఎవరు నష్టపోయారు? నువ్వు నష్టపోతూ ఉన్నావు. నువ్వు ప్రేమించావు అంటే నువ్వు బాగుపడుతూ ఉన్నావు. ప్రేమ ఉంటే ప్రేమిస్తాం, దయ ఉంటే దయ చూపుతాం, ఉదార బుద్ధి ఉంటే ఉదారం చూపిస్తాం. ఏ గుణాలు అయితే నీకు శాంతినిస్తాయో, ఏ గుణాలు నీకు ఉన్నత మార్గంలో తీసుకుపోతాయో, ఏ గుణాలు ఉంటే హాయిగా ఆనందంగా ఉంటామో ఆ గుణాలను మనం ఎక్కువ శాతంగా మనం జీవిస్తున్నామా లేదా, మనలో చక్కగా ఉన్నాయా లేవా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరు చెప్పేది కాదు. ఆధ్యాత్మికం అంటే వేషాలు కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసం కాదు, ఆధ్యాత్మికం అంటే వ్యాపారం కాదు, ఆధ్యాత్మికం అంటే వేషం కాదు. ఏమిటయ్యా అని చెప్పానంటే ఆధ్యాత్మికం అంటే జీవితం. మనం జీవిస్తున్నామా లేదా, ఆ శాస్త్రంలో చెప్పేటువంటి యొక్క అంశములు, గురుదేవుడు బోధించేటువంటి యొక్క అంశములు మనం జీవితంలో అప్లై చేశామా లేదా, ఆ కోణంలో జీవిస్తున్నామా లేదా అని చూసుకోగలిగితే వాడు ఆధ్యాత్మికంలో ఉన్నట్లే. కానీ ఇంకా పూర్వం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే జీవించే విధానంగానే ఉన్నామనుకోండి, నువ్వు దీంట్లో ఉన్నా దాంట్లో రెండిట్లు ఎక్కడ ఉన్నా కూడా ఒకటే అయిపోదు. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం. ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం ఇది. అభేద దర్శనం జ్ఞానం, ఆ ఒక్క మంత్రం మన జీవితంలో అప్లై చేయగలిగినట్లయితే సమస్త జీవుల పట్ల అందరు బ్రహ్మమయ్యా, అందరు ఆత్మయ్యా. ఎవరు నీవు కాకుండా ఏదో చెప్పండి. శాస్త్రం చెప్పే మాటల్లో బ్రహ్మం ఖండ వస్తువు కాదు, అది అఖండ వస్తువు. అందరిలో ఒకే చైతన్యం ఉన్నది. ఇది శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట. ఎందువల్ల అని చెప్పినట్లయితే ఇప్పుడు చూడండి, లోకములో సకల జీవులు కూడా ఏం కోరుకుంటారు? ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా. ఇంకోటి కోరుకుంటారా? నేను దుఃఖంగా ఉండాలని ఒకడు, అశాంతిగా ఉండాలని చెప్పిన ఒకడు, వేదనతో ఉండాలని చెప్పిన ఒకడు కోరుకుంటాడు ఎవడన్నా లోకంలో? లేదు. ఎందుకని చెప్పనంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వరూపత వస్తువు బ్రహ్మము కాబట్టి, బ్రహ్మము ఆనంద స్వరూపము కాబట్టి ప్రతి వ్యక్తి నుంచి కూడా వచ్చేటువంటి యొక్క భావన, కోరిక ఏమిటని చెప్పనంటే ఆనందంగా
ఉండాలి. భిక్షగాడైనా, రాష్ట్రపతి అయినా, పిల్లగాడైనా, పెద్దవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరిలో ప్రతిబింబించేటువంటి యొక్క భావం ఏమిటి? ఎందువల్ల? ఆ లక్షణం కోరుకోవడం అని చెప్పని నువ్వు ఆత్మవస్తువై ఉన్నావు కాబట్టి, ఆనంద రూపమై ఉన్నావు కాబట్టి, అట్టి ఆనందత్వానికి నీలో ఉన్న అనాత్మ అడ్డుపడుతూ ఉంది కాబట్టి దుఃఖానికి గురవుతూ ఉన్నావు. అట్టి ఆనందత్వానికి అనాత్మ వస్తువులు అడ్డుపడుతూ ఉన్నావు కాబట్టి దుఃఖంతో ఉన్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాం మనం? సంతోషంగా ఉంటాడు, దుఃఖంతో ఉంటాడు, వేదనతో ఉంటాడు, బాధలతో ఉంటాడు, అలమటిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, అనేక రకాలను గోచరిస్తూ ఉంటాయిగా. ఈ 10 మంది సుషుప్త అవస్థలో ఉన్నారు. ఎట్లా ఉంటారు చెప్పినప్పుడు? ఈ 10 మంది సుషుప్త అవస్థలో ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉన్నారు? ఎందువల్ల? అనాత్మంతా సుషుప్తలో అణిగి ఉన్నది. ఆ సుషుప్తిలో ఏమున్నాయి? అక్కడ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయేతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు. అదేముంది అక్కడ? ఆనందం. సుషుప్తిలో ఉన్నటువంటి వాడికి ఏమీ లేవు. మరలా జాగ్రత్త అవస్థకు వచ్చాడు అని చెప్పనంటే అనాత్మ వస్తువులు వచ్చాయి కాబట్టి, అనాత్మ వస్తువులు పైన పడ్డాయి కాబట్టి ఆ ఆనందం కాస్త మరుగైపోయింది. తిరిగి మరలా వీటి యొక్క వ్యవహారమే నీకు వచ్చేస్తుంది. ఏడ్చేవాడు, నవ్వేవాడు, బాధపడేవాడు, దుఃఖపడేవాడు, అలమటించేవాడు, శాంతి లేకుండా జీవించేవాడు, కోపగించుకునేవాడు, అనేక రకాలైనటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అనాత్మ వస్తువులతో సంబంధం పడ్డామా ఆ వికారాలు పడతాయి. ఆ మొత్తం పక్కన పెట్టామా అని చెప్పినట్టు స్వరూపత అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అందుచేత అందరూ కూడా ఆనంద స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే. నేనే ఆ శరీరంలో ఆత్మగా ఉన్నాను, అతనిలో ఉన్న ఆత్మయే నాలో ఉన్న చైతన్యము అనే భావన ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పనంటే అందరి పట్ల ప్రేమ భావనే వస్తుంది తప్ప నీకు ద్వేషభావం వచ్చే అవకాశం. ఆ భావం నువ్వు అనుభవించగలిగితే, ఆ భావంలో జీవించగలిగితే, అది మనకు బాగా అవగాహన కాగలిగితే నువ్వు జీవిస్తావు లేదా నటిస్తావు. మనకు చెప్పేది ఆధ్యాత్మికం మారమని చెప్పని. నేను మారనని చెప్పానంటే మారే విధానం చేసుకో, మారే ప్రయత్నం చేసుకో. మార్పు వస్తుంది. ఆ మార్పు కోసముగా ఆవిర్భావం అయింది ఆధ్యాత్మికం. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది వేదికెక్కి శ్లోకాలు బాగా దంచి కొట్టేసి, తత్వాలు బాగా పాడేసేసి పక్కకు పోగానే ద్వేషించే విధానంగా ఉన్నట్లయితే ఉపయోగం లేని వ్యవహారం అది. మనం ప్రేమించగలగాలి. అద్వేష్ట సర్వభూతానాం అన్న కోణములో ఇక్కడ ఏమన్నాడు? అభేద దర్శనం జ్ఞానం. నీ జ్ఞానం అనేది ఏర్పడినందుకు గుర్తేమిటాయి అని చెప్పానంటే సమస్త జీవుల పట్ల నీకు ఎలాంటి యొక్క ద్వేషభావం లేకుండా ప్రేమించగలిగేటువంటి స్వాభావికం రాగలిగితే నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడివి, ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేసినటువంటి వాడివి అని అర్థం. లేకపోతే అలంకారప్రాయంగా ఉంటుంది తప్ప శాస్త్రం నీకు అది ఉపయోగపడే వస్తువుగా ఏమీ ఉండదు. ప్రాణం పోయింది, శవమ్మగా ఉన్నది, కూర్చోబెట్టారు అమ్మగారికి, నగలు పెట్టారు, ముగ్గుబోగు పెట్టారు, చెవులు బోగులు పెట్టారు, వడ్డానం కట్టారు. ఎన్ని చేశారు? ఎవరికి? ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు ఏముండదు. ఆ విధముగా కేవలం మన ఆధ్యాత్మికం యొక్క విధానాన్ని అధ్యయనం చేసి వ్యవహారంలో మాత్రం మనలో మార్పు రాకపోయినట్లయితే ఉండే విధానం ఇట్లా అనేటువంటి యొక్క మాట మీకు ఈ మంత్రములో ఈ యొక్క పదం ద్వారా వస్తుంది. ఎంతో చెప్పే అంశం దాంట్లో ఉంది, ఇంకా టైం లేదు మనకి. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే ఏమిటయ్యా అని చెప్పనంటే ధ్యానం నిర్విషయం మనః. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏ యొక్క ఆలోచన లేకుండా ఉన్నటువంటి యొక్క విధానమే ధ్యానము అని అర్థం. చాలామంది లోకంలో ధ్యానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు రామచంద్రజీ మిషన్ ఉందా కదా, దాంట్లో పోయామని చెప్పనంటే అయ్యా ధ్యానం చేస్తున్నారు కదా కూర్చోండి, ఆలోచనలు వస్తానని చెప్పి అన్నాం అనుకో, లాని ఆలోచనలు వచ్చి అయ్యా ఆగిపోతాయి. ఏం అడ్డగించమాక, అట్లా ఆపే ప్రయత్నం చేయమాక, ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని స్వభావం అది. రాని ఎన్ని వస్తాయి, వచ్చి అయ్యి ఆగిపోతాయి అని చెప్పి అంటారు వాళ్ళు. ఆగుతాయా? అది ఆగేది కాదు, అది ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. నువ్వు గంట కూసో, 10 గంటలు కూసో, 20 గంటలు కూసో, ఆ మనసులో ఉన్న ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. సంకల్ప మనస్సంకరణ, దాని కర్మే మనసు సంకల్పాలు చేయటం అన్నమాట. కాబట్టి నువ్వు సంకల్ప ప్రవాహాన్ని ఆపు అని గీత బోధిస్తున్నది.
సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. నువ్వు ఉన్నత మార్గంలో పోవాలని చెప్పినట్లయితే మనస్సులో ఏ సంకల్పము లేకుండా చెయ్యి అని చెప్పి ఉంటుంది గీత. గీత యొక్క మాట ఏమిటి? సర్వసంకల్ప సన్యాసి. సర్వసంకల్పాలు ఒక్కొక్క సుసంకల్ప సన్యాసి అని చెప్పి అనలా, దుస్సంకల్ప సన్యాసి అని చెప్పి అనలేదు. ఏమి? సర్వసంకల్ప సన్యాసి. అన్నీ నీకు బంధహేతువే. సత్సంకల్పమైన బంధహేతువే, దుస్సంకల్పమైన బంధహేతువే. సంకల్పం అది. సమ్యక్వ కల్పితేతి సంకల్ప. కల్పం అంటే ఏమిటి? సృష్టి. కల్పం అంటే సృష్టి. మనసు ఏం చేస్తూ ఉన్నది? సృష్టిస్తూ ఉన్నది. రాత్రి అయింది, భోజనం చేస్తాం, పడుకుంటాం, తర్వాత కార్యక్రమం ఏమిటి? అందరదే ఎవరి లోకం వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అక్కడి నుంచి స్వప్న లోకాలు. ఎవరి లోకం వాళ్ళది. అక్కడ మరి కొత్త లోకం, కొత్త వ్యవహారం, కొత్త ఇల్లు, కొత్త భార్య, కొత్త బిడ్డలు, కొత్త ఆస్తులు, కొత్త ఐశ్వర్యాలు అక్కడ నిర్మాణం చేస్తుంది ఆ బ్రహ్మ అన్నమాట. మనోబ్రహ్మ నిర్మాణం చేస్తుంది అనమాట. మనకెందుకు ఈ సృష్టి అంతా మనం కొత్తగా చేసుకుందాం అని చెప్పేసి అని లోపల నిర్మాణం ఏర్పడుతుంది అన్నమాట. మనో నిర్మాణం. కల్పం అంటే సృష్టి అన్నమాట. మనసు అనే వస్తువు సృష్టి చేస్తూ ఉంటుంది. ఏమి? ఈ విధముగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో సంకల్పములు పుట్టేటువంటి యొక్క ప్రవాహం బాగా అలవాటైపోయిన దానికి మనం ఏనాడు కూడా ఆ ప్రవాహాన్ని ఆపటం అనేటువంటి ప్రయత్నం జీవితంలో చేయలేదు. ఈనాడేదో గురువు యొక్క ఆశ్రయం వచ్చాం కాబట్టి, గురువు గారి యొక్క బోధ విన్నాం కాబట్టి, ఉపదేశాన్ని పొందాం కాబట్టి ఈ సంకల్పములు ఆపటము అనేటువంటి యొక్క కోణంలో ప్రయత్నంలో నువ్వు వచ్చావు. కానీ ఇంతకుముందు ఏం చేశావు? మనసు అనేటువంటి యొక్క వస్తువులో సంకల్పాలు ఉంటాయి. సంకల్పాలు ఆపితే బ్రహ్మానుభవాన్ని పొందుతాం. మనకేం తెలుసేమన్నా? ఓ బ్రహ్మం అనే వస్తువు ఉన్నది. నిర్వికారము, నిరాకారము, సప్రకాశము, చేతనాత్మికం, నామరూపరహితం ఒకటి ఉన్నది. ఎవరిచ్చారు ఈ మాటలు నీకు? ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? ఏదో పుట్టాము, పెరిగాము, తింటా ఉన్నాం, వయసు దాటుతా ఉన్నది, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కన్నాం, శాస్త్ర సంపాదించుకున్నాం, పేట సంపాదించుకున్నాం, బ్యాంకులు వేసుకున్నాం, ఈ రూట్లో పోయామే. కానీ లోపల ఒక ఆత్మనే వస్తువు ఉన్నది, మనసనే వస్తువు ఉంది, సంకల్పాలు చేస్తున్నది. ఆ సంకల్పాలు అడ్డం ఆత్మానుభవానికి చెప్పింది ఎవరు మనకి? అందువల్ల లోకంలో ప్రతి మనిషి కూడా మనసులో కలిగేటువంటి యొక్క ఈ సంకల్ప ప్రవాహాన్ని తన వ్యవహారం కోసంగా వాడుకుంటూ వచ్చాడు. సంకల్పాలకు బాగా పొదును పెట్టాడు, ఇంకా బాగా రాపిడి పెట్టాడు, బాగా సారమైతే పెట్టి బాగా రుద్దాడు సంకల్పాలను. ఇంకా బాగా ఇంకా బాగా మనం చెబుతూ ఉంటాం, బాగా ఆలోచించుకోరా నువ్వు అని చెప్పి అంటూ ఉంటారు. ఆలోచించావా? ఇంకా బాగా ఆలోచించు. వాడేమంటాడు? తెల్లవారులు ఆలోచించే నిర్ణయం చేసుకుంటా అని చెప్పి, తెల్లవారులు ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పి అంటారు. ఈ విధంగా మన మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన వ్యవహారం ఉన్నది, ఆలోచన ప్రవాహం ఉన్నది. ఆలోచన ప్రవాహాన్ని మనం వ్యవహారంలో వాటికి ఇంకా పొదును పెట్టి ఇంకా బాగా ఆలోచించరా అని చెప్పి అంటుకుంటారు మన వాళ్ళు. ఆలోచించు చించు పిలి చించాడు గుడ్డని, మళ్ళీ చించాడు. ఆలోచన కూడా ఇది కాదు అది. ఈ విధముగా మనం యొక్క ఆలోచన భాగాన్ని వ్యవహారం కోసంగా ఇంకా బాగా వనరులు పెంచుకోవడానికి, ఇంకా భౌతిక వస్తువులు పెంచుకోవడానికి, ఇంకా సంపదలు పెంచుకోవడానికి ఎట్లా ఆలోచన చేస్తే, ఎట్లా వ్యవహారం చేస్తే ఇంకా బాగా వస్తాయనేటువంటి విధానాలలో ఆలోచన ప్రవాహం మనం వాడుకుంటూ వచ్చామే తప్ప, ఇంకా పెంచుకుంటూ వచ్చాము తప్ప తుంచుకుంది ఎప్పుడు మనం? తుంచుకోమన్నది ఈయన, పెంచుకోమన్నది సమాజం. బాగా ఆలోచించుకో సమాజం అంటూ ఉన్నది. ఆలోచన తీసేయి గురువు చెప్తూ. అందువల్ల ఎంతకాలముగా బాగా దాన్ని పెంచుకుంటూ పోయాం కాబట్టి ఇప్పుడు తుంచుకోవాలంటే గురుదేవ నా వల్ల కావట్లేదు ఇది. ఎందువల్లంటే అంత బాగా మనం దాన్ని పెట్టాము, మొక్క బాగా ఎరువేశాము, నీరు పోసాము, పెంచుకుంటూ పెద్ద మానవి కూర్చుంది కదా. ఊర్ధ్వమూలం మధశాకం అశ్వత్థం ప్రాహువవి అసంగ శస్త్రేణ దృఢే నక్షత్వ కొట్టి పరమాత్మ అంటూ ఉన్నాడు. ఆ పడుతుండే గొడ్డలు ఇరిగిపోతామని, కత్తులు వంకరలు పోతామని టంగ్ మంటదక్క ఆ చెట్టు కాస్త. ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటివి మనం ప్రయత్నపూర్వకంగా తీసివేయాలని చెప్పినట్లయితే ఒకే ఒక్క మార్గం, మనం హంసను ఆశ్రయించి కూర్చోవటమే మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయమై ఉన్నటువంటి యొక్క మార్గం. అదొక్కటే. నీకు మనసు అనేటువంటి వస్తువు జయించాలంటే, నీలో ఉన్న బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పనంటే, జీవితం పావనం కావాలంటే, జీవితం తరించాలని చెప్పినట్లయితే ఏమిటో ఏకైక మార్గం అని చెప్పేసేసి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో పెట్టినట్లయితే పెట్టగా ఏమవుతుంది? ఇసుకు నీకు పుట్టకూడదు.
ఇసుకు దానికి పట్టాలి చివరికి. వదలకూడదు. పట్టు పట్టరాదు, పట్టు ఇడువరాదు. ఏమన్న యోగి ప్రయత్నాత్యతమానహతు యోగి సంశుద్ధ కిలివిష. అతని ప్రయత్నం అన్నదే చేయమని చెప్పిన అన్నాడు పరమాత్మ గీతలో. ఒకసారి చేయలేవా, శనై ఉపరమేత్, మెల్లమెల్లగా చెయ్యరా, వదిలిపెట్టమాక అని చెప్పిన అన్నాడు. వదిలిపెడితే మళ్ళీ గోతులో పడతావు పోయి. శనై ఉపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేతు. శనై మెల్లమెల్లగానే పోతుంది. ఇప్పుడు తొందరగా వేగంగా ఏం వాడడం లేదు. పొద్దుపోయిందా? 12 అయింది. అప్పుడు రాత్రి 12 అయింది మాకు. నిన్న వట్టిదానికి 12 అరికత్తుందా? బుర్ర కథ కానీ ఏం లేవు కదా. నిద్ర వస్తుందా? ఆకలి అవుతుందా? ఏమవుతుంది ఇప్పుడు? రేపటి నుంచి చేయండి మన పని. మామూలేక గతాను గతిగోలోక ఆలోక. తెల్లారితే ఏం చేస్తాం మనం? పరుగులు, మళ్ళీ వ్యవహారాల్లో. ధ్యానం నిర్విషయం మనః. ఏమిటయ్యా ధ్యానం అంటే? నిర్విషయం మనః. కాబట్టి ఈ మనసు అనేటువంటి యొక్క దాంట్లో వ్యవహారముగా ఉన్నటువంటి యొక్క ఆలోచన అనేటువంటి యొక్క ప్రవాహాన్ని ఎంతకాలం మనం గమనించకుండగా ఆలోచన ప్రవాహంతోనే మన జీవితం కొనసాగింది. గుర్తుపెట్టుకోండి. ఈనాడు ఎందువల్ల మనం దీన్ని ఆపలేకపోతున్నాం అనేటువంటి యొక్క మాట వస్తుంది కదా. గురువు మీకు లభ్యమైన పూట నుంచి ఏదో విన్నారు, చేశారని చెప్పని. అంతకుముందు ఏం చేశామని చెప్పానంటే ఆ ప్రవాహాన్ని అట్లా కొనసాగించాం, ఇంకా బాగా పొద్దున పెట్టాం, ఇంకా బాగా దాన్ని వాడాం. వాడిని గురువు లభ్యమైన తర్వాత ఏమైనా మానుకున్నావా అని చెప్పానంటే ఆ గురువు చెప్పినటువంటి యొక్క మార్గంలో ఒకవేళ ఉంటే ఒక అరగంట ఉదయం పూట కూర్చుంటాం, సాయంత్రం పూట ఒక అరగంట కూర్చుంటాం. మిగతా వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఆ ప్రవాహమే అభ్యాసం చేస్తూ ఉన్నది. గురువు లభ్యం కాని రోజులలో చేశామండి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం పక్క నుంచి. पण లభ్యమైన తర్వాత ఏమన్నా దాన్ని ఏమన్నా దృష్టి పెట్టావా అని చెప్పనంటే అది కూడా ఒక అరగంట పావుగంట లాంఛనప్రాయంగా ఉదయం పూట కూర్చుంటాం, మన సాయంత్రం అయితే ఒక లాంఛనప్రాయంగా కూర్చుంటాం, మిగతా వ్యవహారం అంతా కూడా మళ్ళా మామూలు వ్యవహారం. కాబట్టి మహాత్ముల యొక్క వాక్యం ఏంటని చెప్పనంటే ధ్యానం అంటే ఏదో కూర్చుని చేయటం కాదయ్యా, నుంచున్నా ధ్యానమే, కూర్చున్నా ధ్యానం, నడుస్తున్నా ధ్యానం ఇచ్చేయమని చెప్పి అన్నారు. సతు దీర్ఘకాల నైరంతర సత్కార ఆసేవిత దృఢభూమి, ఆ ప్రయత్నం రాగలగాలి, ఆ జిజ్ఞాస రాగలగాలి, ఆ యొక్క ఉన్నతమైనటువంటి మార్గంలో పోయే విధానం రాగలగాలి, అప్పుడు ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. ఎంతోమంది మహాత్ములు ప్రయత్నం చేశారు, ఆ స్థితికి పోయారు. అంటే లేకుండా లోకంలో ఎవరు ఉన్నారు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, చేసేవాళ్ళు. మనకు కుదరకపోవచ్చు, అంత మాత్రంతోనే కుదిరిన వాళ్ళు ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఆ స్థితి అని చెప్పనంటే స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు కామాది శత్రు వర్గము నశింసు స్ఫురత్తు అమానత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాదీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధుతలు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ధి ఒప్పొంగి పారుచుండు సర్వమును బ్రహ్మమును చూసు శాంతి నిధికి. ఆ స్థితి ఉన్నది, అద్భుతమైన స్థితి అది. కనుక అలాంటి యొక్క అనుభవాన్ని, అలాంటి యొక్క స్థితిని మనం జీవితంలో పొందలేనటువంటి తాపత్రయం ఒకటి రావాలి, జిజ్ఞాస రావాలి. చేయగలిగితే గురువుగారి యొక్క అనుగ్రహముతో మనం చక్కగా ఆ స్థితికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగం. స్నానం మనోమలత్యాగం. ఏమిటయ్యా స్నానము అని చెప్పనంటే స్థూల దేహాన్ని స్నానం చేయిస్తూ ఉన్నాం, 2 పూట్ల 3 పూట్ల వరకు దేహ స్నానం చేస్తూ ఉన్నాం. కానీ మనోమాలిన్యం పోయేటువంటి యొక్క స్నానం చేయమని చెప్పి అంటూ ఉన్నారు. స్నానం మనోమల త్యాగం. మనసులో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క మాలిన్యం పోవటం అని చెప్పనంటే ఎట్లా పోతుంది? గురుబోధ శ్రవణం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల మనోమాలిన్యం పోయి మనసు నిర్మలమయ్యే అవకాశము ఏర్పడుతుంది. స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. శౌచం ఇంద్రియ నిగ్రహ. ఏమిటయ్యా శౌచం అని చెప్పిన శుచత్వము అని చెప్పనంటే ఇంద్రియములలో నిగ్రహత కలిగి జీవించగలిగితే అది శౌచము అని చెప్పినట్లాగా మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. బ్రహ్మామృతం పిబేత్తు భైక్ష్యం ఆచరేత్తు దేహరక్షరే వసేతు ఏవాంతికో భూత్వా వైకాంతే ద్వైతవర్జితే. బ్రహ్మామృతం పిబేతు
బ్రహ్మామృతం పిబేతు లాస్ట్ శ్లోకం. బ్రహ్మామృతం పిబేతు. ఆ విధముగా ఆ ధ్యానాన్ని అనుష్ఠించేటువంటి వారు, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు ఏమవుతారు? బ్రహ్మామృతం పిబేతు. బ్రహ్మము యొక్క ఆనందాన్ని వాళ్ళు పిబేతు తాగుతూ ఉంటారు, బ్రహ్మముతో ఆనందిస్తూ ఉంటారు, బ్రహ్మమునందే రమిస్తూ ఉంటారు. అలాంటి స్థితి మనకి స్వామివారి యొక్క బోధల వల్ల, స్వామివారి ఉపదేశం వల్ల లభ్యమయ్యేటువంటి యొక్క చక్కటి స్థితి, బ్రాహ్మీ స్థితి, ఉపనిషత్తులు, భగవద్గీత బోధించేటువంటి స్థితి, అలాంటి యొక్క భావన మనందరికీ కూడా సద్గురుమూర్తి సర్వేశ్వరుడు జగన్మాత ప్రసాదించి సదా కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ, ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.